ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనము. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. హల్లెలూయా. దేవుడు ఈరోజు కీర్తన గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాటకి అంత బలముంది. ఆయన మాట సెలవి ఇవ్వగానే అన్నీ కూడా జరిగిపోతాయి. ఈ సృష్టి యావత్తు దేవుడి నోటి మాట ద్వారానే సృష్టించాడు. ఆయన ద్వారా ఏర్పాటు చేయబడిన భూమే కానీ ఆకాశమే కానీ ఇంతవరకు స్థిరంగానే నిల్చున్నాయి. దాన్ని బట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుని మాటలో అంత శక్తి ఉంది. అందుకే సృష్టి యావత్తు ఆయన మాటకి లోబడతాయి. మార్కు సువార్తలో ఉంటుంది, ఈవెన్ విండ్ అండ్ వేవ్స్ ఒబే హిమ్. అలలు, సముద్రము, తుఫాను మొత్తం అన్నీ కూడా దేవుడి మాటకు లోబడతాయి. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, నీ జీవితంలో కూడా కొన్ని కార్యముల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావేమో, ఇవి జరగట్లేదని నువ్వు భయపడుతున్నావేమో. భూమి ఆకాశంలను సృజించిన దేవుడు నీలో ఉన్నాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ జీవితము స్థిరపరచిపోతుంది అని నువ్వు ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. కాబట్టి ప్రభువు పైన నువ్వు ఆశ పెట్టుకుంటే ఆయన నీ బ్రతుకును స్థిరపరిచి బలపరుస్తాడు. బికాజ్ హీ ఈజ్ అవర్ creator of heavens and earth. He is with you. Therefore hope in the Lord and he will establish and strengthen your life. నువ్వు ఏ విషయంలో భయపడ్డా, ఏ విషయంలో బాధపడ్డా, ఏ విషయంలో దిగులు పడుతున్నా, ఏ విషయంలో చింతిస్తున్నా, దేవుడితో ఈరోజు నువ్వు ఒక ఒప్పందం చేసుకో. దేవా, మీరు నా జీవితంలో నాకు ఒక మాట సెలవివ్వండి ప్రభువా, నేను వీటన్నిటి నుంచి విడిపించబడతాను. నువ్వు దేవుని మాటకి లోబడి, నువ్వు దేవుని వాక్యాన్ని చదివి, నువ్వు ఆయన యందు భయం కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞలను అన్నిటినీ పాటిస్తే దేవుడు దేన్ని కూడా కొదువ చేసే దేవుడు కాదు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడే, అభివృద్ధి చేసే దేవుడే, హెచ్చించే దేవుడే. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ గుడ్ డే.